భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఇక టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. క్రికెట్ ప్రేమికుల నుంచి రెండో టెస్టుకు మంచి స్పందన లభిస్తోందని ఏసీఏ వెల్లడించింది. ఈసారి డిజిటల్ ఎంట్రీ విధానాన్ని పరిశీలిస్తున్నామని అంటున్న ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్లు రెండవ టెస్ట్ మ్యాచ్ను విశాఖ కేంద్రంగా ఆడనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు జట్లు కూడా విశాఖకు చేరుకున్నాయి. రెండు జట్లకు సంబంధించి ప్రాక్టీసుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ మధ్యాహ్నం ఇండియా జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ఇక దీనికి సంబంధించి ఏసీఏ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 3 నెలల క్రితం T20 మ్యాచ్ సందర్భంగా విజయవంతంగా నిర్వహించిన ఏసీఏకి బీసీసీఐ నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు కూడా లభించాయి. అదే ఉత్సాహంతో ఈ టెస్ట్ మ్యాచ్ను కూడా నిర్వహించాలని ఏసీఏ భావిస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయనే అంశాలను మనతో మాట్లాడేందుకు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఈ మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే రెండు జట్లు కూడా వచ్చినట్లున్నాయి. ప్రాక్టీస్కి సంబంధించి కానీ ఏం జరుగుతుంది సార్? రెండు జట్లు రావడం జరిగింది అండ్ ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు ఉదయం ఇంగ్లాండ్ టీం ప్రాక్టీస్ చేసుకుంటుంది. 1:30 నుంచి మన ఇండియా జట్టు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా 100% జరిగిపోయాయి. సో టికెట్స్ కూడా సేల్ ఏదైతే ఉందో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ బాగానే జరగడం జరిగింది. అలానే ఈసారి టెస్ట్ మ్యాచ్కు దాదాపు ఒక 2000 టికెట్లు పర్ డే, అంటే దాదాపు 10,000 టికెట్లు మనము ఈ స్టూడెంట్స్, కాలేజీ కానీ స్కూల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలానే బడ్డింగ్ క్రికెటర్స్ ఏదైతే క్లబ్స్కు క్రికెట్స్ ఆడుతుంటారో ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లాల్లో వాళ్ళు కూడా దాదాపు ఒక 2,000 టికెట్లను పర్ డే, అంటే దాదాపు 10,000 టికెట్లను వాళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో చాలా ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అనుకున్న దానికన్నా కానీ టికెట్స్ బాగానే సేల్ కావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కొంచెం బాగా జరిగింది కాబట్టి సెకండ్ టెస్ట్ కూడా ఆ యొక్క డిమాండ్ ఉంటుంది. దానికి తోడు సాటర్డే సండే హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి మనకి ఫ్రైడే స్టార్ట్ అయ్యి సాటర్డే సండే కూడా ఉంది కాబట్టి మంచిగా ఉంటారు, బాగుంటుంది మ్యాచ్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ తగిన విధంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు మేము రీసెంట్గా బీసీసీఐ సెక్రటరీ గారిని అలానే ప్రెసిడెంట్ గారిని అపెక్స్ మెంబర్లందరూ కూడా ఇన్వైట్ చేశాము. మోరార్లెస్ దాదాపు వాళ్ళు కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అది కూడా బీసీ అందరూ కూడా వస్తే బాగుంటుందనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క అభిప్రాయం. సార్, T20 వన్డేలు అనగానే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వైజాగ్లో రీసెంట్గా కూడా T20 మ్యాచ్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ కోవలో వాటితో కంపేర్ చేసుకుంటే టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎలా ఉంది సార్? అంటే టికెట్ల విక్రయానికి సంబంధించి కానీ ముఖ్యంగా విశాఖ రీజియన్ పరిధిలో ఉన్న క్రికెట్ అభిమానులకు సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము ఎంక్వైరీ చేసినప్పుడు టెస్ట్ మ్యాచెస్లో నేను రీసెంట్గా జరిగిన హైదరాబాద్ కానీ వేరే చదువుతున్నప్పుడు కన్నా ఇక్కడ ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉన్నది అర్థమైంది. ఎందుకంటే టికెట్స్ ఆన్లైన్లో పెట్టిన రోజు చూసినప్పుడు వాళ్ళకైన సేల్కు ఇక్కడైన సేల్కు కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్కువయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నంలో సరౌండెడ్ బై ఛత్తీస్గఢ్ అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి ఇటు ఉంది కాబట్టి ఇక్కడ క్రికెట్కు ఫస్ట్ నుంచి కూడా చూస్తుంటాం. ఆ యొక్క డిమాండ్ అంటే వన్డేస్ T20 మ్యాచ్ లేకపోయినా మిగతా ప్లేసెస్ కన్నా మన వైజాగ్లో టెస్ట్ మ్యాచ్ కూడా ఆ ఇంపార్టెన్స్ ఈ టికెట్లు ప్రోరేటాలోనే వెళ్ళినాయని అనిపించింది మాకు. సార్, ఈ 5 రోజుల మ్యాచ్ సంబంధించి సార్ టికెట్ల విక్రయం ఎలా ఉంది సార్? అంటే ఏ రోజుకి ఆ రోజు విక్రయించారా? 5 రోజులకు సంబంధించి ఉంటుందా? ఎలాగా? అంటే మనం 2 విధాలుగా పెట్టామండి. 5 డేస్కు పెట్టాము, సింగిల్ డేకి కూడా పెట్టాము. వాళ్ళకి అవసరమైన విధంగా దాన్ని సేల్ తీసుకోవచ్చు. బట్ 5 రోజులు తీసుకుంటే కొంచెం అమౌంట్ తగ్గుతుంది, అదర్వైజ్ సింగిల్ డే చేసుకుంటే కొంచెం అమౌంట్ పెరుగుతుంది. అలా ఏ విధంగా సీజన్ టికెట్ కావాలన్నా తీసుకోవచ్చు, ఏ రోజుకి ఆ రోజు టికెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఆల్రెడీ అట్ ప్రజెంట్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆఫ్లైన్లో కూడా మనకు ఈ రోజు వరకు రేపటి వరకు మన స్వర్ణభారతి స్టేడియంలో పెట్టాము. అలానే మన ఇక్కడ ఈ స్టేడియంలో కూడా జరుగుతున్నాయి. ఈసారి అన్నీ కూడా డిజిటల్ టికెట్స్ తీసుకొచ్చాం.
ఎందుకంటే ఎవ్రీ టైం మనము ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిడెంప్షన్ సెంటర్కి వెళ్ళి రిడీమ్ చేసుకొని ఫిజికల్ టికెట్ తెచ్చుకునే ఏర్పాటు కాకుండా ఫస్ట్ టైం చూద్దాం. ఎందుకంటే దీనిలో సక్సెస్ అయితే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఒక అన్నెసరీగా ఎక్కడి నుంచి కొన్న వాళ్ళు ఒక రోజు ముందర వచ్చేసి మళ్ళీ రిడీమ్ చేసుకొని అనే ప్రాబ్లం కాకుండా డిజిటల్ టికెట్ పెట్టేశాం. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఇదే సిస్టాన్ని వన్డేలకు T20కి తీసుకురావాలని ఇండియాలో ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్ దిస్ డిజిటల్ సిస్టమ్. సార్ లాస్ట్గా అంటే టెస్ట్ మ్యాచ్ 5 రోజులు కాబట్టి చివరిలో మ్యాచ్ రంజుగా మారే అవకాశాలు ఉంటాయి సార్ పరిస్థితులను బట్టి. అప్పుడు టికెట్లకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏమన్నా అరేంజ్మెంట్స్ ఉంటాయా లాస్ట్ మినిట్లో? యూజువల్గా టికెట్స్ ఏదైతే మనం సేల్ చేయడం జరిగిందో ఇనిషియల్గా ఇదంతా డిజిటలైజ్ టికెట్స్లో కాబట్టి దానికి మీరు చెప్పినతున్న దానికి ఒక ప్రొసీజర్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్ రోజులో ఉండడానికి మనం ఇప్పుడు ఓపెన్ చేసేది కొన్ని పైన ఉన్న అప్పర్ స్టాండ్స్ని కొన్ని ఓపెన్ చేయడం లేదు. ఆ రోజును కూడా అవసరాన్ని బట్టి వాటిని కూడా ఓపెన్ చేసే విధంగా ఇంట్రెస్ట్ పెరిగితే చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి టెస్ట్ మ్యాచ్కి సంబంధించి అయితే ఏసీఏ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ఇక టికెట్ల విక్రయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేసింది. ముఖ్యంగా ఈసారి ఫస్ట్ టైం డిజిటల్ విధానంలో ఈ టికెట్ల కేటాయింపును చేస్తోంది. అలాగే మ్యాచ్ జరిగే తీరును బట్టి అంటే ఆఖరిలో కొంచెం మ్యాచ్ రంజుగా మారితే మాత్రం ఎక్కువ మంది ప్రేక్షకులు నేరుగా వచ్చి స్టేడియానికి వీక్షించాలనుకుంటారు. అటువంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని స్టాండ్లను ఎంటీగా పెడుతున్నట్లుగా 4-5 రోజుల్లో డిమాండ్కి అనుగుణంగా వారికి కూడా ఎక్స్ట్రా టికెట్లు అవసరమైతే కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక 5 రోజులకు సంబంధించి ఒకేసారి టికెట్ ఇవ్వటము, ఏ రోజుకి ఆ రోజు టికెట్లు ఇచ్చే విధానాన్ని కూడా కొనసాగిస్తున్నట్లుగా చెప్తుంది. ఇతర ప్రాంతాలతో పరిశీలించుకుంటే విశాఖలో టెస్ట్ మ్యాచ్కి కూడా మంచి డిమాండ్ ఉందని ఏసీఏ కార్యదర్శి అంటున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.